ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్ లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏజిని కనిపెట్టి, పాస్ట్ లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రే వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రేనే ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్నశాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్ లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజ దోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. కర్కాటక రాశి 2026 ఏప్రిల్ నెలలో కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి జరిగిపోయే విషయాల గురించి, పాజిటివ్ నెగటివ్ విషయాల గురించి మనం ఆలోచించడం అయితే, చూడటం అయితే, ద్వితీయ భావంలో ఉన్న పాపగ్రహం కేతు, అక్కడికి కుజుడు, బుధుడు, అలాగే రాహు, ఇన్ని గ్రహాలు 2 ఇల్లు చూడడము కళ్ళకి సంబంధించిన ఇష్యూస్, ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. జాగ్రత్త వహించండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఖచ్చితంగా మీకు రావచ్చు. అంటే అనవసరంగా ఇప్పుడు మీరు ఖర్చు పెట్టడం, ఎక్కువ ఖర్చు పెట్టే అలవాటు ఉంటుంది కదా, వాడు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈ విషయానికి నేను ఖర్చు పెట్టకూడదు అని మీరు ఎంతే ఆలోచించినా అనవసరమైన ఎక్స్పెండిచర్స్, అప్పులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట. జాగ్రత్త వహించండి. అన్నెసెసరీ అయినట్టు అవి మీకు ఇష్టం లేనివి, అవసరం లేని వస్తువుని కొనకండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సెకండ్ హౌస్ వచ్చేసి కుటుంబ స్థానం కాబట్టి ఈ కుటుంబ స్థానంలో ఏదైనా ఇష్యూస్, గొడవలు మీకు మీ ఫ్యామిలీ మధ్య, మీకు మీ పేరెంట్స్ మధ్య, మీ లైఫ్ పార్ట్నర్ మధ్య రావచ్చు. చాలా చాలా జాగ్రత్త వహించాలి. యూజువల్గా ఇలాంటి గొడవలు డబ్బుకి రిలేటెడ్ విషయాలన్నీ ఎక్కువగా రావచ్చు. భోజనంకి సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ విషయాల గురించి గొడవలు ఎక్కువగా రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రాపర్టీ ఖరీదు చేయడానికి చాలా మంచి టైం పీరియడ్. ఖచ్చితంగా కృషి భూమి కన్నా, సైట్ ప్లాట్స్ కన్నా కట్టిన ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా వెహికల్స్ కొనుక్తారు. ఇప్పుడు ఒక మనిషి తను ఉన్న ఒక పొజిషన్ బట్టి మనం చెప్పాలి. స్టూడెంట్ అయితే గ్యాడ్జెట్స్ గా ఎక్కువగా వస్తాయి. అడల్ట్స్ ఎక్కువగా కొంచెం ఒక అబౌవ్ 35 ఉన్న వాళ్ళకి ప్రాపర్టీ కొనేట అవకాశం క్రియేట్ కావచ్చు, ఎస్పెషల్లీ కట్టిన ఇల్లు. ఇంకొకటి ఏంటంటే నవమ భావం మనం చూడాలి. నవమ భావంలో ఉన్న గ్రహాలు చూస్తుంటే ఇది యూజువల్ గా మీకు లాంగ్ జర్నీస్ ఇచ్చే అవకాశాలు. దశమ భావంలో కూడా ఉన్న ప్లానెట్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కరియర్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ప్రెజర్ క్రియేట్ కావచ్చు. ఇన్ని రోజులు మీరు ఒక మనిషిని నమ్ముకున్నారు మీ ఒక వర్కింగ్ ప్లేస్ లో, ఇప్పుడు ఆ మనిషి నుంచి మీకు ఎక్కువగా గొడవలు రావచ్చు. ఆ మనిషి నుంచి మీకు అవమానాలు, నొప్పి అయ్యే అవకాశాలు. మానసికంగా ఎంతో నమ్మిన మనిషి నుంచి మీకు ద్రోహం కావచ్చు. ఇది చాలా మీరు జాగ్రత్త వహించాలి. ఎవరిని నమ్మకూడదు. ఎక్కడున్నా కూడా కొన్ని సీక్రెట్స్ మనము
ఎవరికి చెప్పక మనసులో దాచిపెట్టుకోవాలి కొన్ని విషయాన్ని, అందరికీ చెప్పేట ఆ విషయాల్ని అన్ని చెప్పుకోవాలనుకునే తప్పు. ఒక క్లోజ్ ఉన్న మనిషికి అన్ని చెప్పాలని తప్పు. అదే మనం వెపన్ గా వాళ్ళు వాడుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి నేను చెప్పాను. ఆరోగ్యంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న విషయాలు చూస్తుంటే పిత్రార్జిత ప్రాపర్టీకి సంబంధించినట్టు గొడవలు, టెన్షన్స్ రావచ్చు. జాగ్రత్త వహించండి. యూజువల్ గా సిబ్లింగ్స్ మధ్య పిత్రార్జిత స్వత్తుకి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా కావచ్చు. పిత్రార్జిత ప్రాపర్టీ కాకుండా ఎక్కడో ఎక్కువ ఇన్సూరెన్స్ డబ్బు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీకు దొరికే అవకాశాలు ఈ టైం పీరియడ్ లో ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని కర్కాటక రాశికి సంబంధించిన విషయాలు. జతలోనే సప్తమము భావం డ్యామేజ్ అయింది కాబట్టి యూజువల్ గా ప్రేమిస్తున్న వాళ్ళకి కూడా ఇష్యూస్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, బ్రేకప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని విషయాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి.